విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా. మరి విధేయత వదిలిపెట్టి యోనా మరి యొక్క నినివే పట్టణానికి వెళ్ళి ఆ యొక్క ప్రజలు పాపంతో నింపబడి ఉన్నారు, వారికి సువార్త చెప్పు వెళ్ళి ప్రకటించు అంటే తన అవిధేయతను బట్టి తర్షీషుకి వెళ్ళి మరి యొక్క దేవుని యొక్క మాట తప్పినవాడిగా యోనా ఉన్నాడు. కానీ విధేయత లేని వారిని మనం ఏమంటామండి, లోకరీతిగా తప్పులు చేస్తే వాళ్ళని దూరంగా పెడతాము, వాడు తప్పు చేశాడని మనం ఏదేదో మాట్లాడతాం. కానీ దేవుడు మరి విధేయత లేకుండా దేవుని మాట వినలేనప్పటికీ మరి యొక్క యోనాను మరి బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు అంటే, యోనాను బ్రతికించాలని మరి సముద్రంలో పడేసినప్పుడు యోనాని ఆ యొక్క వాడెక్కినప్పుడు మరి గాలితో పని వచ్చినప్పుడు కీడి ద్వారా వచ్చిందని వాడ నాయకులు అనుకున్నప్పుడు వాడలో నుండి మరి సముద్రంలోనికి యోనాను పడేసినప్పుడు యోనాన్ని విధేయుడిగా చెయ్యాలని యేసయ్య తలంచి శాపగా ఆర్డరిస్తాడు. శాపగా ఆర్డరించి శాప కడుపులోకి మరి యోనా వెళ్తాడు. మరి ఆ శాప తినేయచ్చు కదండి, యోనాను తినలేదు. మరి శాప 3వ రోజున కక్కివేసింది. మరి మనము కూడా మన పాపాలను కక్కివేస్తే దేవుడు మనల్ని రక్షిస్తాడు, రక్షణ విమోచన ఇస్తాడు. మరి యోనా ప్రార్థన దేవుడు ఆలకించాడు కదా, ఆలకించాడు కాబట్టి తన అవిధేయతను బట్టి శిక్షించలేదు, కానీ యోనాను క్షమించి తిరిగి శాపకు ఆర్డర్ ఇచ్చి శాప కడుపులో మరి శాప మింగుటకు శాపకు ఆర్డర్ ఇస్తేనే శాప మింగింది. దేవుడు ఆర్డర్ ఇవ్వకపోతే అది కూడా మింగదో, తిరిగి కక్కదో. మరి నీ జీవితం నా జీవితం సరిగా ఉండాలంటే యేసయ్యతో మనం నడవాలి. మన పాప శాప బాధలు ఇవన్నీ కూడా తీసివేయబడాలంటే యేసయ్యతో మనలో ఉన్న మరి అవిధేయతను తీసివేసుకుని విధేయత కలిగి దేవుని మాట చెప్పుడు నడిస్తే మనము కూడా విధేయులుగా ఉంటామండి. విధేయులుగా ఉన్నప్పుడు మనకు దీన మనసు వస్తుంది, మరి పరిశుద్ధాత్మ వస్తుంది, ప్రేమ యేసయ్య ప్రేమ కలుగుతుంది. అవన్నీ ఉన్నప్పుడు మనం ఆశీర్వదింపబడిన వారముగా ఉంటాం. అలాంటి కృప నీకు నాకు కావాలని నూతన సంవత్సరంలో దేవుడు కోరుతున్నాడు. ఆ రీతిగా మనం జీవిద్దామండి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి. మరి రెండవదిగా హన్నా మినిస్ట్రీ గురించి ప్రార్థన చేయండి. లాస్ట్గా 200 సబ్స్క్రైబ్స్ మరి మీరు కొట్టారు. మీరందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా 300 కొట్టాలి సబ్స్క్రైబ్స్. మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి, మీ బంధువులకి అందరూ కూడా ఈ అన్నా మినిస్ట్రీ మరి యొక్క యూట్యూబ్ ఛానల్ మరి వారందరికీ పరిచయం చేయాలని మనం చేస్తున్నాను. ఈ 200 మందికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆమేన్.